జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాటర్ లిల్లీ నిన్న పూసిందండి. ఏంటో కానీ దాని ప్రాబ్లము పూసిన గంటకే ముడుచుకుపోయిందనమాట. సరే ఇవాళ ఏం చేస్తుందా అని వెయిట్ చేస్తుంటే ఇవాళ పొద్దున్న 11 విడిచింది. ఇంకా అలా విడిచే ఉంది. నిన్నెందుకో కంగారు పడిందో అర్థం అవ్వలేదు. టెంపరేచర్స్ బట్టి కదా ఇవి బ్లూమింగ్ ఉంటుంది. దానివల్ల నిన్న బాగా ఎండగా ఉందేమో అందుకేమో అనుకున్నాను. సరే ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక రెసిపీ అండి. బియ్యం పిండి జల్లించానమాట. 1 కేజీ బియ్యం పిండి తీసుకొని జల్లించాము. కొన్నదేను, తడి పిండి కాదు, మామూలు పొడి పిండే. అందులో కొంచెం నానబెట్టిన శనగపప్పు వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా గ్రైండ్ చేసి కలుపుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుని మనము నెయ్యి కూడా ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను కేజీ పిండికి. మరి ఎక్కువైపోయినా కూడా సరిగ్గా రావన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, చూసి కలుపుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఆ నెయ్యి అవన్నీ సరిగ్గా ముందు చేత్తో కలుపుకొని ఆ తర్వాత మనం ఎన్ని నీళ్లు పడతాయో అన్నీ పోసుకొని కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదు. కొంచెం వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా నొక్కితే స్ప్రెడ్ అవ్వాలి. వీటిని చేతి పకోడీ అని అంటారండి. ఆంధ్రాలో కూడా అన్ని చోట్ల దొరకవు. ఇది కృష్ణా, గుంటూరు ఆ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే దొరికే రెసిపీ ఇది. నేను చిన్నప్పుడు మాది బందర్ అనమాట, యాక్చువల్లీ మా ఫాదర్ వాళ్ళది. సో బందర్ వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా తినేవాళ్ళం. ఆ తర్వాత నాకు ఇష్టమయ్యి ఈ రెసిపీ చూసి నేర్చుకుని చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ పిండి చూశారు కదా, అలా అంత మెత్తగా అలా రావాలి. దాన్ని మనం చేతి మీద అలా వేసుకుని ముందు కావాలంటే ఒక ప్లేట్లో నూనె రాసుకుని వెనకాల వైపుకి నూనె రాసి దాని మీద అన్నీ మనం వేసుకుని రెడీ పెట్టుకోవచ్చు. అప్పుడు కాగిన నూనెలో తీసి వేసేసుకోవచ్చు అనమాట. అలాగే చేసాము. నేను నా హెల్ప్ మెయిడ్ ఉంది కదా, మెయిడ్ నేను ఇద్దరం కలిపి చేసాం. సో పళ్ళెంలో ముందు పెట్టుకున్నాం అనమాట, గబగబా చేసి. ఇవి ఒక్కొక్క వాయి వేగడానికి 10 నిమిషాలు నుంచి 12 నిమిషాలు పడుతుంది. అందువల్ల ఈ లోపల ఖాళీగా నుంచోవడం ఎందుకని అవన్నీ అలా పళ్ళాల మీద చేసి రెడీ పెట్టేసుకున్నాం. సో దట్ ఒక్కొక్క 15 నుంచి 18 వరకు ఒక్కొక్క వాయిలో పడతాయి వేయించుకోవడానికి మనం పెట్టుకున్న బూరెల బొక్కుడు ప్రకారం. సో అలా చేసామండి. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.